ఈ మధ్య పార్కింగ్ స్పేస్ కోసం ఈ స్టెప్ పార్కర్ ఒకటి యాడ్ చేశారు. ఆఫీసుల్లో ఈవెన్ షాపింగ్ మాల్స్లో కూడా అది కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ ఆఫీస్లో ఒక చిన్న లైబ్రరీ స్టాండ్ ఒకటి పెట్టాడు, అన్ని టెక్నికల్ బుక్స్. చాలా మంచిగా అనిపించింది చూస్తే, కానీ చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన ఫోకస్ అంతా ఇప్పుడు మొబైల్స్ వాడడం వలన జంపింగ్ అవుతుంది. ఇక్కడ ఈరోజు స్టాల్స్ పెట్టారు ఆఫీస్లో. నేను ఒక 3 బుక్స్ తీసుకున్నాను. అందులో కెనాట్ హర్ట్ మీ అంటే అది ఆ నేమ్ చూసి తీసుకున్నాను. ఓకే, నేను కూడా అంత స్ట్రాంగ్ అవుదామనని, చూడాలి ఎంత స్ట్రాంగ్ అవుతాను, అసలు చదువుతానా లేదా అని. ఇంకో బుక్ థింక్ అండ్ గ్రో రిచ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ బీయింగ్ ఎలోన్. చూడాలి అసలు ఈ బుక్స్ చదువుతానా లేదా అని జస్ట్ తీసుకోవడం అయితే తీసుకున్నాను. ఈ చైర్స్ అయితే భలే అనిపించినాయి, చాలా మంచిగా అనిపించినాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ ఆరెంజ్ చైర్స్ మధ్యలో అంతా స్టోన్స్తోనే చాలా మంచిగా అనిపించింది. చూడండి ఇక్కడ ఫ్రూట్స్తో బనానా అండ్ వాటర్ మెలన్. అంతే, ఈరోజు ఆఫీస్లో బుక్స్ కొనుక్కొని, బుక్స్ చదువుతానో లేదో కానీ ఆ బుక్స్ కొనుక్కోవడం అయితే చాలా కొనుక్కుంటున్నాను. నేను కూర్చునే ఫ్లోర్ నుండి బయటంతా బిల్డింగ్స్ చూస్తే వ్యూ అయితే అబ్బా ఎంత డెవలప్ అయిపోయాం, మనం అమెరికాలో ఉన్నామా లేకపోతే ఇండియాలోనే ఉన్నామా అన్న డౌట్ వచ్చింది. అన్నీ ఎటు చూసినా హై రైజ్ బిల్డింగ్సే, చుట్టూతా ఎటు చూసినా కానీ ఈ హైరైజ్ బిల్డింగ్స్ వలన వీటిని కాంక్రీట్ జంగిల్ అని అంటున్నారు. మేబీ చుట్టూతా అవన్నీ ఉండడం వలన. ఇది చూస్తే నాకు కల్కి మూవీ గుర్తొచ్చింది. మేబీ 1000 సంవత్సరాల తర్వాత, థ్యాంక్ గాడ్ మన జనరేషన్స్ వరకు మనం సేఫ్గానే ఉన్నట్లే. అట్లీస్ట్ మనము కాంక్రీట్ జంగిల్తో పాటు ప్లాంట్ జంగిల్ కూడా చూస్తున్నాము. కల్కి మూవీలో ప్లాంట్స్ చూసి ఎగ్జైట్ అవుతూ ఉంటాడు, ట్రీస్ అండ్ ప్లాంట్స్ చూసి. అలాంటి సిచ్యువేషన్ మన తరాలు, మన పిల్లలు కూడా ఫేస్ చేయరు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఫేస్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ మూవీలో కంప్లీట్గా ఇన్ఫర్టిలిటీ. అసలు ఇప్పుడే చూస్తున్నాం, చాలా మందికి పిల్లలు వద్దు, చాలా మందికి పెళ్ళిళ్ళు వద్దు. పాపం పిల్లలు కావాలి అని అనుకున్న వాళ్ళకేమో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్.